ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచించినట్లే మంత్రి టీజీ భరత్ కూడా ఆలోచించారు. డబ్బుతో అధికారంతో ఏదైనా సాధ్యమనేది చంద్రబాబు నాయుడు ఫిలాసఫీ. అదే పద్ధతిలోనే అడుగులు వేసిన మంత్రి టీజీ భరత్ చివరాఖరికి బొక్క బోర్లా పడ్డారు. బలం లేకపోయినా సరే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎలాగైనా సరే తమ వాళ్ళను గెలిపించుకోవాలని ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యారు. మంత్రి టీజీ భరత్ మనుషుల బెదిరింపుల్ని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు లెక్క చేయలేదు. అందరూ ఐక్యమత్యంతో నిలిచి తమ సత్తాను చాటారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా కాలేదు. ఈ 2 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హత్యలు, విధ్వంసాలు, ఆస్తుల ధ్వంసం నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు 3 మర్డర్లు, 6 దాడులన్నట్లుగా ప్రజాస్వామికంగా అమానుషంగా రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. అధికార మదంతో విర్రవీగుతున్న పచ్చ పార్టీ నేతలు తమకు ఎదురు చెప్పేవారు లేరన్నట్లుగా వ్యవహరిస్తూ ప్రజాస్వామికవాదులను విస్మయానికి గురి చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరాచక పాలనకు, అన్యాయ విధానాలకు అద్దం పట్టేలా జరిగిన ఓ కుట్రను వైఎస్ఆర్సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ఎదుర్కొన్నారు. కర్నూలు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీలో పాగా వేయాలని రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ చేసిన విశ్వ ప్రయత్నాలను వమ్ము చేశారు. దాంతో కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. ముందు నుంచి కూడా పార్టీ పరంగా పటిష్టంగా ఉండము, అధిక సంఖ్యలో ఉండము. అయినా సరే ఎంతసేపు ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డగోలుగా వ్యవహరించి తగినంత స్ట్రెంత్ లేకపోయినా క్యాండిడేట్లను పెట్టి డబ్బుతో ప్రలోభాలు చేసి ఏదో రకంగా వాళ్ళని మభ్యపెట్టి ఓటింగ్ చేయించుకోవాలనేటువంటి ప్రయత్నాలు ఇక్కడ విఫలమైన సంగతి క్లియర్ కనపడుతుంది. ఇప్పటికైనా సరే తెలుగుదేశం వాళ్ళు ఇట్లాంటి జిమ్మికులు కట్టిపెట్టాలి. ఎందుకంటే ఓటర్లకు సామాన్యమైన ఓటర్కు ప్రలోభాలు పెట్టినట్టు కార్పొరేటర్లకు కూడా అదిగో డబ్బులు ఇదిగో డబ్బులు, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు, మైండ్ గేమ్ 3-4 రోజులు బట్టి ఒకటే మైండ్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. అయినా వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలం చేస్తూ మా కార్పొరేటర్లందరూ వెన్నుదన్నుగా పార్టీకి నిలబడినారు. వాళ్ళకందరికీ పేరు పేరున మా జగన్మోహన్ రెడ్డి గారికి, వారికి అందరికీ పార్టీ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కర్నూలు కార్పొరేషన్లో టీడీపీకి బలం లేదు. అయినా సరే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించుకుని అధిష్టానం వద్ద మార్కులు వేయించుకోవాలని మంత్రి టీజీ భరత్ రంగంలోకి దిగారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకుని ఎలాగైనా గెలవచ్చనేది ఆయన దుర్మార్గ ఆలోచన. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో విధంగా ప్రలోభాలకు గురిచేసి భయపెట్టి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కొనవచ్చని ఆయన భావించారు. ఆయన గాలానికి కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు దొరికారు కూడా. అయితే ఆ దొంగ బలం టీడీపీకి పనికిరాలేదు. చివరాఖరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. టీడీపీ దుష్ట దుర్మార్గ విధానాలను తిరస్కరించి వారి చెంప చెళ్ళుమనిపించారు. ఈరోజు ఇంత ఐకమత్యం ఉంది మా కార్పొరేటర్లు అనేది ఒక మంచి సిగ్నల్ ఇవ్వగలిగినారు. ఈ విజయం 5 మంది కార్పొరేటర్ల విజయం కాదు, ఈ విజయం మా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల అందరి విజయం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా ఇది ఒక చెంపదెబ్బ. ప్రలోభాలతో మా వాళ్ళని లొంగ తీసుకోవచ్చు అనే ఆలోచన చేసిన వాళ్లకు ఒక మంచి చెంపదెబ్బ లాంటి కార్యక్రమం ఇది. ఇదే కాకుండా అధికారంలోకి వచ్చినాక అధికారాన్ని ఆశ చూపించి కావచ్చు, డబ్బులు ఇచ్చి కావచ్చు, ఏదైనా పనులు చేస్తామని చెప్పి కొంతమందిని మా పార్టీ వాళ్ళని లాక్కున్నారు అనైతికంగా. అటువంటి వాళ్ళకు కూడా ఈరోజు ఈ ఎలక్షన్లు మంచి గుణపాఠం జరిగినాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు మద్దతుగా ఓటు వేస్తే 50,000 ఇస్తామని, వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలేసి టీడీపీలో చేరితే 4 లక్షల రూపాయలు ఇస్తామంటూ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు మంత్రి టీజీ భరత్ ఆఫర్ ఇచ్చారు. గత నెల 18న నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ప్రతిరోజు మంతనాలు చేసి వ్యూహాలు పన్ని ఎలాగైనా సరే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన చేసిన నీచ రాజకీయాలను వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, సీనియర్ నేతలు తిప్పికొట్టారు. 33 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఐక్యంగా ఉండడంతో మంత్రి టీజీ భరత్, టీడీపీ నేతలు ఆటలు సాగలేదు. కార్పొరేటర్లందరూ ఓటింగ్లో పాల్గొని స్టాండింగ్ కమిటీలో నిలబడిన 5 వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను గెలిపించారు. వాపును చూసి బలుపు అనుకుని స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో నిలబడ్డ టీడీపీకి చివరకు ఆశాభంగం ఎదురైంది. అంటే చాలా మటుకు ఇప్పుడు స్టాండింగ్ కమిటీ అంటే 3 సంవత్సరాల పాటు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్లే ఏకగ్రీవంగా ఎన్నికైనారు. అయినప్పటికీ ఈసారి ఎన్నిక జరగడానికి గల కారణం ఏమంటారు? ప్రలోభాలు పెట్టి గెలవచ్చు అనేటువంటి ఆలోచన చేసినారు. అది విఫలమైంది. మా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉండారో ఈరోజు వరకు పార్టీలో ఉండి పార్టీకి అండదండలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా కమిటెడ్గా ఈరోజు ఈ ఎలక్షన్లలో పాల్గొన్నారు. ఈ 5 మంది క్యాండిడేట్లు కాదు, మేము ఉండే వాళ్ళందరం మేమే క్యాండిడేట్లు అనే రీతిలో వాళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్లలో పాల్గొనడం కానీ వాళ్ళ సహచరులకు చెప్పి మిగతా వాళ్ళందరూ చెప్పి అందరూ ఐకమత్యంగా ఇప్పుడే కాదు, ఇప్పుడు ఇది జస్ట్ స్టార్టింగ్. రేపు రాబోయే కాలంలో ఇదే ఐకమత్యంతో అన్ని కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలన్నీ విజయవంతం కావడమే కాకుండా ఏ ఎలక్షన్లు వచ్చినా కలిసికట్టుగా మళ్ళీ గెలవడానికి అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచించడం లేదు. నిత్యం కుట్ర రాజకీయాలు, దుర్మార్గ విధానాలు, లోకేష్ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం విధానాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయాలు, అల్లర్లు, అవకతవకలకు పాల్పడుతూనే ఉన్నారు. ఆయన మంత్రులు కూడా అదే పద్ధతిలో అడుగులు వేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పనిచేస్తున్నారు. బలం లేకపోయినా సరే అన్యాయ పద్ధతుల్లో గెలిచి తమదే పై చెయ్యి అనిపించుకోవాలని అనుకుంటున్నారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మంత్రి టీజీ భరత్ వ్యవహరించిన తీరే దీనికి నిదర్శనం.